గుర్తించుట అనే అంశాన్ని నేర్చుకోబోతున్నా. లఘువుకు గుర్తు ఐ, గురువుకు గుర్తు యు. అసలు ఏవి లఘువులు? దీర్ఘాలు లేనివి అన్నీ కూడా లఘువులు. ఉదాహరణకు ఆ, ఈ, కే, కో, గే ఇవన్నిటికీ దీర్ఘాలు లేవు కాబట్టి లఘువులు. ఏవి గురువులు? దీర్ఘాలు ఉన్నవి అన్నీ కూడా గురువులు. ఉదాహరణకు ఆ, ఈ, కే, కో, గే వీటన్నిటికీ దీర్ఘం ఉంది కాబట్టి ఇవి గురువులు. నిండు సున్నాతో కూడి ఉన్న అక్షరం గురువు. ఉదాహరణకు అం, కం, కొం, గెం ఇవన్నిటికి నిండు సున్నాతో కూడి ఉన్నవి కాబట్టి గురువులు. ద్విత్వ సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం గురువు. ఉదాహరణకు అక్క, కాకి వస్తుంది కాబట్టి దానికి ముందున్న అక్షరం గురువు. కాకి ఏ దీర్ఘం లేదు కాబట్టి లఘువు. అమ్మ, మాకి వస్తుంది కాబట్టి గురువు, దానికి ముందున్న అక్షరం గురువు. మాకి ఏ దీర్ఘం లేదు కాబట్టి లఘువు. మరికొన్ని ఉదాహరణలు చూసుకుందాం. పలక, పాకి దీర్ఘం లేదు కాబట్టి లఘువు. లాకి దీర్ఘం లేదు కాబట్టి లఘువు. కాకి దీర్ఘం లేదు కాబట్టి లఘువు. అమృత, మాకి ఆకి ఏ దీర్ఘం లేదు కాబట్టి దాని తర్వాత అక్షరం చూసుకుందాం. మృకి రు వస్తుంది కాబట్టి దానికి ముందున్న అక్షరం గురువు. నాకి ఏ దీర్ఘం లేదు కాబట్టి లఘువు. కాకి కూడా ఏ దీర్ఘం లేదు కాబట్టి లఘువు. కొక్కెర, ఇది ద్విత్వ అక్షరం. కోకి ఏ దీర్ఘం లేదు. కేకి కా వస్తుంది కాబట్టి దీనికి ముందున్న అక్షరం గురువు. దీనికి లఘువు. రా లఘువు. ధన్యవాదాలు.